మీరు ఏదైనా సమస్య ఉంటే ఏదైనా చెప్పండి. ఏ ఏరియాలో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే మా చేతులైనంత వరకు సహాయం చేస్తాం. ఇంత పెద్ద పంచాయతీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు గ్రామ సభ జరపాలని నిర్ణయించినాము. ఈ గ్రామ సభలో ఏదైనా మన గ్రామంలో సమస్యలు అంటే కాదరవాదరు కానీ ఏ పంచాయతీ మన పంచాయతీలో ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రయారిటీ వైజ్ చెప్తే రాసుకుంటాము. రాసుకొని ఆ ప్రయారిటీ వైజ్గా మన అన్నతో కలిసి దాన్ని చేస్తాము. మీరు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 135వ జయంతికి సందర్భంగా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహిస్తున్నాం. ఈ గ్రామ సభ మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ స్టాఫ్ అయితేనేమి, శానిటేషన్ సిబ్బంది అయితేనేమి అందరికీ హృదయపూర్వకంగా నాతోటి వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, మనకు ఫస్ట్ బ్రిటిష్ వారి కబంధాస్థానంలో నుంచి స్వతంత్ర భారతదేశం ఇండియా స్థాపించినప్పుడు మొట్టమొదటిసారిగా రాజకీయం జరిగినప్పుడు, ఎలక్షన్స్ జరిగినప్పుడు మొట్టమొదటిసారి న్యాయశాఖ మంత్రి వర్యులు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ఘనత కూడా ఆయనకుంది. అదే కాదు, చాలా బీదరికంలో నుండి వచ్చినటువంటి ఆయన ఎన్నో సమస్యలను అధిగమించి మన ఇండియాలో అట్టడుగునున్నటువంటి వారు కుల వివక్ష లేకుండా, అండరానితనము లేకుండా చేయాలనే తపనతో ఆయన ఒక రాజ్యాంగాన్ని నిర్మించి చేసినటువంటి ఆ యొక్క సమస్యలను అధిగమించినటువంటి ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందింది. ఆయన్ను కుల మతాలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్కరూ అభిమానిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. అలాంటి ఆయన మన ఇండియాలో జన్మించడం కూడా మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆయన అనేకమైనటువంటి చదువు చదివి, లా చదివి అక్కడ యూనివర్సిటీలోనే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి ఘనత కూడా ఆయనకు దక్కింది. ఆయన పుట్టుకరీత్యా మంచి సాగుకారి కాదు, బీదరికంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఆ యొక్క సమస్యలను అధిగమించి వచ్చినటువంటి ఆయన మన రాజ్యాంగం రాయాలంటే, ఒక పుస్తకం, చిన్న పుస్తకం రాయాలంటే కూడా ఎన్నో అవసరం పడాలి. అట్లాంటిది ఎక్కడే కానీ పొరపచ్చలు లేకుండా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆయన ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులు కాదు, అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఆయన మెచ్చుకొని న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన విధులు నిర్వహించినటువంటి ఘనత కూడా ఆయనకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం, అది మా చేతుల మీద సర్పంచ్గా మా చేతుల మీద నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థను అన్ని దాంట్లో రాజ్యాంగంలో నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారికి ఈరోజు 135వ జయంతి జరుపుకోవడం, మన కొత్తపల్లె పంచాయతీలో జరుపుకోవడం కూడా మనందరి మంచిగా చేసుకుని మంచి అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.